వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే ఛానల్. నేను డాక్టర్ ముదిగొండ గోపికృష్ణ, న్యూమరాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఎంతో కాలంగా ఎదురు చూస్తారు చాలామంది. అడిగారు సార్, ఇప్పుడు కొన్ని కొన్ని ట్రెండింగ్ ఉంటాయి, కొన్ని నడుస్తుంటాయి, కొన్ని ఇంకేమవబోతున్నాయి. ఒక్కొక్క ఒక సందిగ్ధ దాంట్లో ఉంటుంది. దాంట్లో విఐపీలు లేదా పొలిటికల్ సైడ్ సినిమా వాళ్ళు, ఇంకా సామాన్యులు. ఇప్పుడు నేను చెప్పే విఐపీలు అంతా కూడా నిజంగా విఐపీలకే విషయం మామూలు వాళ్ళకి ఉండదు. అంటే చెప్పిన విఐపీలు అంతా ముందు మామూలు వాళ్ళే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా వెనక్కిపోతే జస్ట్ అతి సామాన్యుడు. ఒక అతి సామాన్యుడు ఎట్లా మన అతిశయకరం చేరుతో అది ఎగ్జాంపుల్. కానీ ఆల్రెడీ కోటీశ్వరుల పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పట్లేదు, ధనవంతులు తీసుకొచ్చి ఇక్కడ చెప్పట్లేదు. కింది నుంచి ఫస్ట్ మొదటి స్థాయి నుంచి కింది స్థాయి నుంచి ఆ ఉన్నత శిఖరాలకి వాళ్ళు ఎట్లా చేరుకున్నారో అన్నదే పాయింట్స్. ఆ కోవలో ఇదివరకు ఇలాంటి రొమ్ముడిపై మోదీ గారిది చెప్పడం అయిపోయింది. అలాగే అమితాబ్ బచ్చన్ బిగ్ బీ అయిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు వినగానే పవన్ కళ్యాణ్ ఒకటేసారి ఏదో ఒక కరెంట్ పాస్ అయినట్టు ఫీల్ అవుతారు చాలామంది. సో ఏమై ఉంటుంది ఎందుకంటే క్యారెక్టర్ రకరకాలుగా ఉంటారు, కానీ ఎంతోమంది క్యారెక్టర్ చూసాం అక్కడి నుంచి. ఈయనది టోటల్లీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ క్యారెక్టర్. అనాలిసిస్ చేయడం కూడా చాలా కష్టం. ఇంకో రకంగా చెప్పాలంటే చాలాసార్లు ఆయనలో ఏమనుకుంటాడు పవన్ కళ్యాణ్, అసలు నేనంటూ నాకే అర్థం కాదంటాడు ఆయన. నేనేంటో అసలు యాక్చువల్లీ నాకే అర్థం కాదు అన్న సందిగ్ధులు ఉండేవాళ్ళు. అవన్నీ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ, సందిగ్ధం కాదు, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్లు కూడా దాటుకొని ఇప్పుడు ఒక టోటల్ మెచ్యూరిటీ లెవెల్కి వచ్చారు. ఏంటి ఆ మైనస్ పాయింట్లు, ఏ మెచ్యూరిటీకి ఎట్లా వచ్చారు? ఇంతకీ నీ రంగాలు పొలిటికల్ ప్లస్ మూవీ, మళ్ళీ రెండు ఉన్నాయి ఆయనకి. అవునా? పొలిటికల్ రంగం ఉంది, ఆల్సో ఫిల్మ్ రంగం ఉంది. దీనికి దానికి ఏంటి సంబంధం ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఇది మామూలు పేరు. పవన్ కళ్యాణ్ అనగానే ఒకటే పేరు వాడతారు కాబట్టి ఈయనకి ఏ నెంబర్ వచ్చి నెంబర్ 7 వస్తుంది, నేమ్ నెంబర్ కేతు. కానీ మామూలుగా మన ఎంజీకే సిస్టమ్ ద్వారా చేసేది ఇంటి పేరు కూడా ఇనిషియల్ కూడా చేసుకుంటాం కాబట్టి దాని ప్రకారం 9 వస్తుంది, 7/9. ఇది ఒకటి. అంటే ఆయన క్యారెక్టర్ విశ్లేషణకి. కమింగ్ టు ఇంకో రెండు కట్టండి. ఈయన బర్త్ నెంబర్ 2 సెకండ్, అట్లాగే ఈయన టోటల్ డేట్ ఆఫ్ బర్త్ కూడా డెస్టినీ ఈజ్ ఆల్సో 2. ఇది విశ్లేషణ. ఇక్కడి నుంచి మొత్తం ఏమేమి ఎక్కడికి వెళ్దాం చూద్దాం. ముందు కమింగ్ టు పర్సనాలిటీ ఎలా ఉంటుంది వ్యక్తి దగ్గరకు వద్దాం. ఈజ్ ఎ మిక్స్డ్ పర్సనాలిటీ, రకరకాలుగా ఉంటాయన్నమాట. అంత ఈజీగా ఈయన ఒక కోక్ తీసుకొచ్చి ఈయన ఏ కోవకు చెందినవాడు అని చెప్పడానికి లేదు. చాలా ఉన్నాయి దీంట్లో నుంచి. ఎందుకు అన్ని విధాలుగా ఉంటాయంటే, ఒకటి నెంబర్ 7, ఇది నెంబర్ 7. ఇదేం సూచిస్తుందంటే నెంబర్ 7ని లోన్లీ పర్సన్ అంటారు వీళ్ళు. ఎందుకంటే నాట్ సోషల్. ఈయన చిన్నప్పటి నుంచి చదువు కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంకెంతవరకు వెళ్ళిపోయారు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కానీ మూవ్ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ ప్రిఫర్స్ ఓన్లీ లోన్లెస్. ఎక్కడో వెళ్ళి పుస్తకాలు చదవటాలు లేకపోతే మెడిటేషన్ చేయటాలు దాంట్లో చేస్తారు. 10 మందిలో సోషల్ సర్కిల్ చాలా తక్కువ, ఒక స్టేజ్ వరకు అట్లా ఉన్నారు. అక్కడి నుంచి ఈ సిగ్గు మోమాటలు కూడా ఎక్కువ ఉంటాయి. సిగ్గు మోమాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? నెంబర్ 2 చంద్రుడు అధిపతి కాబట్టి, డబుల్ డెస్టినీ కూడా అదే ఉంది కాబట్టి ఎందుకు వాళ్ళు పోవాలి, అనవసరంగా మాట్లాడాలి అని ఉంటుంది. సో ఈ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ కాకుండా చాలా రిజర్వ్ అండ్ మూడీ అని కూడా చెప్పొచ్చు. మోస్ట్లీ రిజర్వ్ అండ్ మూడీ, నాన్ సోషల్. ఇది ఒక స్టేజ్లో ఉన్నారు అక్కడ. ఆ స్టేజ్ దాటి మెల్లమెల్లగా సినిమాలకు వచ్చినప్పుడు కూడా సినిమాల్లో మళ్ళీ స్టార్టింగ్ అదే మొదలైంది. డ్యాన్స్లు అంటే ఇష్టం ఉండదు, నేను డ్యాన్స్ చేయాలా అనేవాట. అవన్నీ దాటుకొని ఇక సూపర్ స్పీడ్లో వెళ్ళిపోయారు. ఇది ఈ నెంబర్ 2. ఇంకేముంటాయి నెంబర్ 2 దీంట్లో నుంచి చూస్తుంటే, ఈ విశ్లేషణ చూసుకుంటే ముందు 7 and 9 చూద్దాం ఆబ్లికల్లో. ఇది చూసుకుంటే ఏమంటే లీడర్షిప్ క్వాలిటీసు, కోపము. ఎందుకంటే ఇక్కడ రాహుకేతు ఇద్దరు కోపిస్తాడు. ఇక్కడ 9 నెంబర్ 9 అంటే ఈ 9కి ఇంకో పేరు ఉంది. ఈ 9 ఎందుకు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అని పెడితే నెంబర్ 9 అంటే 9 అంటే కుజుడు అంటే ఫైర్. ఈయనకు ఇంకో పేరు ఏముంది, పవర్ స్టార్ అని ఉంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచే కదా. సో ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నెంబర్ 9. ఇక్కడ ఈ నెంబర్ 9 అనేది లీడర్షిప్ క్వాలిటీసు, ఆవేశం, ఉద్రేకం, ఇవన్నీ మీరు చూస్తుంటారు చాలా చోట్ల. విపరీతమైన ఆవేశం, ఉద్రేకం. ఎన్టీఆర్కి ఈక్వల్. ఎందుకంటే ఈ పేరు మళ్ళీ కరెక్ట్గా ఎన్టీఆర్కి నెంబర్ 9. ఎన్టీఆర్ నెంబర్ 9 కరెక్టెడ్ 9. ఓన్లీ నందమూరి రామారావు కాదు, నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు. టీ యాడ్ చేయబడింది సార్, చెప్పాను. టీ ఆయనకి యాడ్ చేయబడింది నేమ్ కరెక్షన్లో. సో అది నెంబర్ 9. ఆయనకి ఆవేశం చూసారా, సినిమాల్లో ఆవేశం ఎక్కువ ఉంటుంది. తర్వాత రాజకీయాల్లో కూడా మాటలు ఆవేశం, ఉద్రేకం, హై పిచ్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి ఆయనకు వస్తుంది అంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ అన్నది పవర్ దీంట్లో ఉంది అక్కడి నుంచి. మళ్ళీ ఇదే పవర్ స్టార్ చాలా ఒక మనిషిలో ఇన్ని ఎట్లా ఉంటాయి కాంబినేషన్ వెరైటీ. కానీ మళ్ళీ ఆ సినిమాలో అంటే ఆ పాత్ర దగ్గర చేయటమో లేకపోతే రాజకీయాలు ఉపన్యాసం వదిలేసి వాడు బయటకు కనుక వస్తే చైల్డిష్ మెంటాలిటీ, పూర్తిగా చైల్డ్ లైక్ మెంటాలిటీ.
అసలు మేము నమ్మం సార్, ఆయన కోపిస్తాం సార్, పర్సనల్ కలిస్తే మటుకు క్వైట్ అండ్ కామ్గా ఉంటారు. ఎందుకింత క్వైట్ అండ్ కామ్గా ఉంటారు, లో అనమాట, క్వైట్ కామ్ ఐస్లో అంటాడు. ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ అది నెంబర్ టూ చంద్రుడు కాబట్టి వీళ్ళు చాలా దీంట్లో ఉంటారు. ఒకరికి అపకారం చేయటం కానీ, ద్వేషం కానీ, పగ కానీ, ప్రతీకారం కానీ, ఇవి ఏవి దీంట్లో ఉండవు క్యారెక్టర్లు. ఈ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 7లో కూడా ఉండవు. సినిమాల్లో మీరు వస్తాం, సినిమాలకు కూడా వస్తాం, సినిమాలు యాక్ట్ చేయటం వేరు, ఆ సినిమాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్లో క్వైట్ కామన్ అనమాట. ఇక్కడ నుంచి ఓన్లీ దీంట్లో ఉంటాడు. చీమకు కూడా అవతారం పెట్టాడు. ఇంకోటి ఫైనాన్స్ సైడ్ వచ్చేటప్పటికి హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది. 2 రకాల హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఒకటి డెసిషన్ నెంబర్ 2 ఈయన క్యారెక్టర్ ఇదే వచ్చింది కాబట్టి ఎవరు అడిగితే వాళ్ళకి ఇక్కడి నుంచి ఆదాయం వచ్చిన సరే ఇమ్మీడియట్గా మళ్ళీ ప్యాకెట్ నీళ్ళు చేసుకోవడం, డబ్బులు ఇవ్వటమే అనమాట దాంట్లో. అందుకే నెంబర్ 2 వాళ్ళకు బ్యాలెన్స్ చాలా తక్కువ ఉంటుందని చెప్తారు. హెల్పింగ్ నేచర్ బాగా ఉంటుంది. తాన మన వేదం ఇక్కడ అక్కడ ఏముండదు. జేబులో తీయటం, లేకపోతే ఇక్కడ 4 రోజులు ఇంకోటి తీసుకొచ్చని ఇయటం ఉంటుంది. సో ఫైనాన్స్ సాక్రిఫైస్ ఈయన దగ్గర పెద్ద క్వాలిటీ. దీనికి కొంచెం చాలామంది అభిమానులు వెళ్తారు. ఫైనాన్స్ సాక్రిఫైస్ అంటే రాజకీయాలు వచ్చిన తర్వాత ఏదో కొద్దిమంది ఉంటారు, వాళ్ళని సంపాదించవచ్చు. ఈయన రాజకీయాలు వచ్చి జేబులో ఖర్చు పెట్టే వ్యక్తి కూడా, అంటే వ్యక్తిత్వ లక్షణం ఇది కూడా ఇంపార్టెంట్. సో జేబులో డబ్బు ఖర్చు పెట్టుకోడు ఆయన. ఎట్లాంటి డబ్బులు? 2014 మార్చ్ 1924లో ఏది ఈయన పార్టీ, జనసేన పార్టీ 2014. మరి అక్కడ 14 మార్చ్ 2000 మళ్ళీ నెంబర్ 7 ఈ ఒక టైల్ అవుతుంది సంగీతం, అక్కడ భారత. ఈ రోజుకు ఈ 14 వెనక్కి వచ్చేస్తే ఓన్లీ మామూలు వ్యక్తి, సినిమా యాక్టర్, ఒక రంగం ఉంది, ఓన్లీ 1 రంగం. 2 పూట్ల జనసేన పెట్టారు. ఎప్పుడైతే జనసేన పెట్టారు 2014లో, ఇది రెండో స్టార్ట్ అయింది. రెండోది ఏంటి? సినీ రంగం. ఈ రెండెండు ఎందుకు వచ్చాయని ఇక్కడ నెంబర్ 2. దీనికి ఇదే కాదు, లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా అవకాశాలు ఏవి ఒకటి రావు, 2 అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసో తెలియక ఏది గుడ్ ఏది బెటర్, ఆ బెటర్ ఆపర్చునిటీ ఇది చూడవచ్చు. అప్పుడు కొంచెం తప్పుడడుగు ఫైనాన్షియల్ కానీ అక్కడక్కడ నమ్మి మోసపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఫైనాన్షియల్ విషయంలో ఈయన నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఈయన మోసం చేయటం కాదు, ఇట్లా 2 ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్. ఇప్పుడు 2 గుర్రాల మీద స్వారీ, అవునా కదా? ఒకవైపు మార్నింగ్ షూటింగ్, ఈవినింగ్ మళ్ళీ పాలిటిక్స్, ఈ 2 చేస్తున్నాడు. ఇది చేయగలరా? నిజంగా డేట్ ఆఫ్ బర్త్కి అంత సీన్ లేదు, ఈ డెస్టినీ కూడా అంత లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈయనకి పవరు? నేను అందుకే చాలా వరకు కొట్టి డేట్ ఆఫ్ బర్త్ చెప్పకండి, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫైర్ ఉంది, ఇక్కడ నెంబర్ 9. దీనివల్ల ఏమవుతుంటే ఆ లీడర్షిప్ వాళ్ళతో హీ కెన్ మేనేజ్ బోత్. మళ్ళీ హెల్పింగ్ నేచర్లో రెండో హెల్పింగ్ నేచర్ ఉంది. ఒకటేమో మామూలుగా హెల్పింగ్ నేచర్ అంటే ఏంటంటే మన అందరికీ హెల్పింగ్ నేచరే కదా, మన భార్య, మన పిల్లలు మన చుట్టుపక్కల ఉండాలి, అయితే 2-3 ఇళ్ళు కట్టుకోవాలి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ వరకే హెల్పింగ్ నేచర్ ఉంటుంది బంధువులకి, అది ఎవడన్నా చేస్తారు. ఈయనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కనుక కేర్ తీసుకుంటే మేము అది యూజ్ చేయం కాబట్టి ఏది కొండదల అవసరం లేదు. మాటికి ఎవరు కొండదల అన్నారు, ఓన్లీ పవన్ కళ్యాణ్. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ తీసుకుంటే నెంబర్ 9 వచ్చింది. ఇదేం చూపిస్తుంది అంటే విశ్వప్రేమ మొత్తం మన ఊరు మన దీనికి కాకుండా మొత్తం దేనికి ఏం చేద్దాం, ఒక సిటీకి, ఒక టౌన్కి, ఒక రాష్ట్రానికి, వీలైతే ఒక దేశానికి అన్నది హెల్పింగ్ నేచర్ చాలా హై లెవెల్లో పోతుంది. అందుకే ఇలాంటివన్నీ నీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఇది ఒక లిమిటెడ్ సర్వీస్ కాకుండా అందరికీ ఏం చేద్దాం అని దీన్ని యూనివర్సల్ లవ్ అంటాం. అక్కడ కనుక నెంబర్ 6 అయ్యి ఉంటే ఫ్యామిలీ లవ్ ఉంటుంది. ఈ నెంబర్ 2 కొంతమందికి ఏదో తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయడం వరకే ఉంటుంది, ఇక్కడ నెంబర్ అందరికి. అందుకే మీరు అప్పుడప్పుడు కొన్ని అక్కడక్కడ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏ సంబంధం లేని వాళ్ళకి, వాళ్ళు బంధువులు కాదు, చుట్టాలు కాదు, ఏమీ కాదు, అస్సలు రెస్పాన్సిబిలిటీ కూడా కాదు, ఈ నీడ్ నాట్ హెల్ప్ ఎనీబడి. కానీ ఈయన దృష్టికి వచ్చిందంటే ఇంకది వేల లక్షల కోట్ల తెలిసి పడేస్తారు. ఒక అమ్మాయికి ఆపరేషన్ కావాలి, దాంట్లో జస్ట్ 2 కోట్ల నేను ఇచ్చేస్తాను అంటాడు. అట్లా ఇచ్చేది ఒకటి అనమాట. సో ఇది పెద్ద క్వాలిటీ. డబ్బు అందరు సంపాదిస్తారు కానీ కష్టపడి సంపాదన అంత ఈజీగా పంచిపెట్టమన్నది రాదు. ఇది వ్యక్తిత్వంలో హైయెస్ట్ పాయింట్, హైయెస్ట్ హెల్పింగ్ ఈ నెంబర్ 9 సూచిస్తుంది. దీనివల్ల ఎందుకు బాగా పెరిగింది. పవర్ స్టార్ ఒకటి, 7 పెరిగింది. మళ్ళీ ఇంకోటి న్యూమరాలజీ ఇంకో కొత్త కోణం ఉంది. ఈయనకి ఇంతమంది అభిమానులు ఎందుకు? 5 ఏళ్ల కింద కూడా ఒక విశ్లేషణ చేశాం. ఈయనకి అసలు ఈ ప్రజాదరణ ఎట్లా వచ్చింది అంటే ఈ ఎట్లా అవుతున్నారు, ఎందుకంటే దీంట్లో సపరేట్ అయిన నెంబర్ 2 అంటే న్యూమరాలజీలో నెంబర్ 2 ఫ్రెండ్లీ టు ఆల్, ఎనిమీ టు నన్ అంటాం మేము. అంటే ఈ తేదీలు పుట్టిన వాళ్ళు అందరికీ ఈయన స్నేహితులే, ఈయన శత్రువులు ఎవరు ఉండరు, ఎవరు శత్రులు ఉంటారు. ఈయన మైండ్లో వాళ్ళు శత్రులు కూడా అనుకోరు. వాళ్ళు ఏదైనా చెడు లక్ష్యం అంటే దాని మీదే అయినా ఉద్యమం, ఎదుటి వాళ్ళన చెడు లక్ష్యం అంటే ఆ చెడు మీద ఉద్యోగం వ్యక్తి మీద కాదు. మీరు బాగా ఆలోచించాలి, డీప్గా చెప్తున్నాను. సో ఈయనకి హెల్పింగ్ నేచర్ అనేది ఉంది, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ చిన్నపిల్లల, పెద్ద పిల్లల, వీళ్ళు అన్నయ్యలాగే ఆబాల గోపాలం చిరంజీవి గారి కూడా. కాబట్టి ఈ లేడీస్ ఇద్దరు కూడా చెప్పాను, మహిళా ఏదో పెట్టారు కదా దగ్గర నుంచి మహిళా మండలి అంటారు కార్యకర్తలు, ఎక్కువ శాతం మహిళా మండలి. నాకు తెలిసి అయితే ఒక
40% వెనక్కి వెళ్ళి ఉంటే 60% మహిళలు ఉంటారేమో. వీళ్ళందరూ కూడా ఈయన ఫాలోవర్ అవుతారు. ఇంత ఫాలోయింగ్ ఎందుకు ఉంటుంది ఎందుకంటే చంద్రుడు అధిపతి కాబట్టి వీళ్ళందరితో ఫ్రెండ్లీ నెంబర్, ఫ్రెండ్లీ ప్లానెట్. వీలైతే అందరికి హెల్ప్ చేయటము, సాయం చేయటం ఉంటుంది, కానీ ఈ ఘర్షణలు, ద్వేషాలు ఇలాంటివన్నీ ఏముండవు. కాబట్టి ఎవ్వరికీ హాని చేయనటువంటిది ఒకటి ఉంది, అందరికి హెల్ప్ చేసే నేచర్ ఇది ఒకటి ఉంది. ఈ హెల్పింగ్ నేచర్ యూనివర్స్ లెవెల్లో ఉండటం అన్నది ఈయన మొత్తం దీంట్లో. అందుకే ఇక్కడ మీకు నేమ్ నెంబర్స్ అయినట్టంటే సేవ, సహాయం, ఈ రెండు. ఇప్పుడు ఆయనలో ఏం మార్పు వచ్చింది అని అంటే ఈ నెంబర్ 9, 5, నెంబర్ 7 రెండు కూడా ఫైర్ అని చెప్పా కదా. ఒక 10 ఏళ్ల కింద నేను పెట్టిన కొత్తలో కానీ ఆ కొత్తలో వచ్చినప్పుడు కానీ చాలామంది ఏమనుకున్న వాళ్ళు సైకియాట్రిస్టులు, మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, సైకాలజిస్ట్ కూడా. సార్ నాకు ఆవేశం ఎక్కువ సార్, ఒకటి. 2 కన్సిస్టెన్సీ ఉండదు. ఉదయం కనుక ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్తే సాయంత్రం మారిపోతుంది. ఆవేశం ఎక్కువ ఉంటాను అంటే ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఈ రెండు ఈయన గురించి ఉండేవి ఎప్పుడు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఆ రెండు పోయాయి. ఆవేశం కంట్రోల్లో ఉంటుంది, కంట్రోల్డ్ ఆవేశం ఉంటుంది. ఇక్కడి నుంచి కన్సిస్టెన్సీ పోయింది. ఇప్పుడేంటి, ఒక పథకంగా ఒకటి చెప్పాలనుకుంటే 1-10 సార్లు ఆలోచించి ఇవి చెప్తున్నారు అనమాట. సో ఉదయం ఓ మాట, సాయంత్రం ఓ మాట, ఇట్స్ గాన్. సో టోటలీ హెస్ రీచ్డ్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్గా అయిపోయారు అనమాట. పర్సనల్ డెవలప్మెంట్ మొత్తానికి వచ్చేసి ఎంతవరకు అంటే యూ కెన్ ఆల్సో ఫాలో. ఒక మనిషి ఇవన్నీ దాటుకు ఇన్ని మార్పులు వస్తాయా? ఆవేశాన్ని అణచేసుకోవడం, సహనం పెంచుకున్నాడు. సహనం ఉందా లేదా? ఎంత సహనం ఉందో చూడండి. ఎంత సహనం లేకపోతే 2014 నుంచి 10 ఇయర్స్ ఖాళీగా ఎట్లా ఉన్నారు? ఏ పదవి లేకుండా ఉన్నారు కదా అక్కడి నుంచి. దాంట్లో మళ్ళీ ఇదివరకు ఎన్నో చెప్పాను, అక్కడ మోడీ గారికి అవమానాలు జరిగాయి, చిరంజీవి గారు జరిగి అందరికీ జరుగుతున్నాడు, అమితాబ్ బచ్చన్ కూడా. అలాగే ఈయన కూడా కొన్ని అవమానాలు అంటే ఏం లేదు, ఓన్లీ కామెంట్స్ అనుకోండి, ఎన్నో జరిగాయి. జరిగితే మరి ఆవేశం కట్టలను కూడా ఇంటిపై కొట్టాలి కదా. డైలాగులు వేరు, ఇవి వేరు. కాబట్టి ఇది వ్యక్తిత్వం. కమింగ్ టు మూవీకి వస్తే మరి దీంట్లో ఎట్లయితుంది చూడండి గమ్మత్తుగా. ఇప్పుడు నేను చెప్పిన 2 క్యారెక్టర్స్ ఈజ్ కోల్డ్ యాజ్ వెల్ యాజ్ హాట్. స్వీటు ఈయనే, హాటు ఈయనే. సినిమాలు కూడా స్వీట్ సినిమాలు వచ్చాయి, హాట్ సినిమాలు వచ్చాయి. గమ్మత్తుగా ఉంది కదా. స్వీట్ ఏదో, హాట్ ఏదో కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మిగతా అన్నీ మీకు తెలుసు. ఇక్కడ కమింగ్ టు సాఫ్ట్ దాంట్లో వచ్చేస్తే అత్తారింటికి టోటల్ ఫ్యామిలీ. దీంట్లో పెద్ద ఏం లేవు. ఆ తర్వాత గోపాల, ఆ తర్వాత ఖుషి, ఆ తర్వాత తొలి ప్రేమ. ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ దాంట్లో వచ్చాయి. ఈ 4 సినిమాలు చూసిన వాళ్ళకి ఎవరైనా ఈయన పవర్ స్టారు, ఫైటింగ్లు చేస్తారు, ఇంకేమో చేస్తారు అంటే ఎవరు నమ్మరు. లేదు సార్, ఈయన ఏదో కాలేజ్ బాయ్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి అభిప్రాయం వచ్చాయి. అందుకే కూడా ఎప్పుడైనా కూడా పర్సనల్ డెవలప్మెంట్ ఏం చెప్తుంటే ఒక మనిషి గురించి ఎప్పుడు ఒక కోణాలు చూడొద్దు. ఉదయం పూటేదో ఎమోషన్ ఉండొచ్చు, మాట్లాడచ్చు, అని కోపిష్టి, దూర్వాసం పేరు పెట్టద్దు. సాయంత్రం అమాయకంగా ఉండి మోసం చేయొద్దు అనొద్దు. అన్నీ కలిపి ఉంటాయి అనమాట. ఆల్ యాంగిల్లో చూడాలి ఒక మనిషిని, ఇది చెప్తుంది. సో ఇది అయిపోయింది సాఫ్ట్. కమింగ్ టు మరి రెండోది కూడా ఈయన కోణంలో ఉంటుంది, నాడానికి అతని వైపు. సినిమాల్లో కూడా క్యారెక్టర్ అవుతుంది. ఎట్లా అవుతుంది, అది చేయగలడా? డౌట్ కదా. సో ముందు డౌట్ వచ్చి ఉంటుంది వాళ్ళందరికీ, సార్ ఇంత కూల్గా ఉన్నాడు, ఈయనకి ఈ సినిమాలు చేస్తాడా? జస్. సినిమా పేరే గబ్బర్ సింగ్, సినిమా పేరే భీమ్లా నాయక్. అదేదో సౌండ్ వస్తుంది, రాగా ఆవేశంగా వస్తుంది భీమ్లా నాయక్. ఆ తర్వాత ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ సినిమాలకి, ఈ టైటిల్స్కి దీనికి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఒకే హీరో ఈజ్ ప్లేయింగ్ ఒక సినిమాలు డబుల్ రోల్గా 2 ఇక్కడ చేస్తాడు. ఆయన ఫ్యూచర్లో చేస్తాడేమో. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ దాకా అమ్మాయికి నోట్లో వేసుకుని ఉంటాం, ఎవరికి వస్తుంది ఐడియా. సినిమాతో ఒక్కసారి మారిపోతాడు అనమాట. ఇవి కూడా ఈయన చేయగలడు. సో ఇది ఎంత సాఫ్టో అంత సాఫ్ట్ ఉంటే అలాగే అంత యాంగర్ కూడా సినిమాలో. నటన వరకే చెప్తున్నాం, ఓన్లీ యాక్షన్. బయటకు వస్తే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏమిటంటే ఈ 2 కాదు, ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఒక మెచ్యూరిటీ వచ్చేసి ఖచ్చితంగా అడుగులు వేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్, పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఓన్లీ ఆయన వ్యక్తిగత పాయింట్ ఆఫ్ వ్యూ, మెచ్చుకోదగ్గ అంశాలు మాత్రం చెప్తున్నాను. యాజ్ ఏ వ్యక్తిగా చాలామంది మీరు చూడండి, చాలామంది పవన్ కళ్యాణ్ అంటే సరే చిన్న చిన్న అభిమానులు, వీళ్ళందరూ అభిమాన సంఘాలు వదిలేయండి, మేధావులు సైతం కూడా ఏమంటారంటే ఎందుకు నచ్చిన ఒక పాయింట్ చెప్పంటే పవన్ కళ్యాణ్ పర్సనాలిటీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన హెల్పింగ్ నేచర్ చూసి మేము అభిమానులు అయ్యి అంటారు అనమాట. ఇది పెద్ద ప్లస్ పాయింట్ ఆయనకి. మరొక మంచి కార్యక్రమంలో చూద్దాం. నేను డాక్టర్ ముదిగొండ గోపికృష్ణ, న్యూమరాలజిస్ట్.